హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తెల్లుల్లి లేకుండా వంకాయ కూర వండుతున్నానండి. దీనికి కావాల్సింది వంకాయలు కేజీ దాకా తీసుకున్నాను. ఇలా ఘాట్లులాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి, నీటిలో నానబెట్టి. కొబ్బరి ముక్కలు, ఒక చిన్న చెక్క, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు 2 పెద్ద టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొంచెం అంటే 10 to 15 అండి మెంతులు, జీడిపప్పు 10 to 15 పీసెస్, ఇలాచీస్ 3, లవంగాలు 7, దాల్చిన చెక్క చిన్న ముక్కండి, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడంత, చింతపండు లెమన్ సైజ్ అంత తీసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక కడాయిలో ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నానండి. ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాను కాబట్టి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి ఆయిల్ లేకుండా దోరగా వేయించుకుందాం అండి. ఇవన్నీ బాగా వేయించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. అన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. దీంట్లోనే కారం కూడా వేసేసి, ఉప్పు కూడా వేసేస్తాను. నా కారం తగ్గట్టుగా వేసుకుంటున్నాను. వేసుకొని ఇది చల్లారాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా వేపుకున్న జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేశానండి పౌడర్ లాగా. ఇప్పుడు ఈ పౌడర్ని ఈ వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. వంకాయలన్నిటిని ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ లాగా పొడి ఉండిపోయింది. ఈ పొడిని లాస్ట్లో మళ్ళీ దానిపైన వేసుకొని గ్రేవీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని $4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఈ కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగడం స్టార్ట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న బ్రింజాల్ని దాంట్లో వేసేస్తాను. వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసుకున్న బ్రింజాలన్నిటిని వేసేసి ఈ వంకాయలన్నీ బాగా 80% దాకా ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకున్నామండి. వంకాయలో కొద్దిగా చేదు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ చేదు బ్యాలెన్స్ చేయడానికి నేను కొంచెం పంచదార వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అది. దీనిలోనే పసుపు కూడా వేసేస్తున్నాను. కొంచెం పంచదార వేస్తానని చెప్పాను కదండి, కొంచెం వేస్తున్నాను లైట్గా. ఉప్పు కొంచెం వేసేసి మూత పెట్టేసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 15 minutes ఇలా ఉడికించుకున్నానండి. ఇంకా ఉడకాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టాలి. ఒక 10 minutes తర్వాత స్లోలో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి వంకాయలన్నిటిని మగ్గనిద్దాం. వంకాయలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో
మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేస్తున్నాను. నాకైతే పులుపు ఎక్కువ ఇష్టపడదు కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఉడికించుకోండి. 10 to 15 మినిట్స్ ఉడికించాక కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోనే మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం మిగిలిందండి, ఆ పొడి కూడా వేసేస్తున్నాను. కొంచెం థిక్గా వస్తుంది గ్రేవీ. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటా. చూడండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.